హలో గైస్, మూవీ రివ్యూ ఆఫ్ కంట్రోల్ 1 hour 37 minutes రన్ టైంతో నెట్ఫ్లిక్స్లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాని చూశాక నాకైతే బాగుంది గైస్. మూవీ నాకైతే మెయిన్గా ఏఐ జనాలపై ఎలా ప్రభావితం చూపిస్తుందో అన్న పాయింట్ అయితే చాలా బాగా నచ్చింది గైస్. ఇక మూవీ స్టోరీ లైన్ విషయానికి వస్తే, నీలా జో ఇద్దరు లవర్స్ కొన్ని కారణాల వల్ల విడిపోవలసి వస్తుంది. విడిపోయిన తర్వాత ఆ బాధలో నుంచి బయటకు రావడానికి CTRL అనే ఏఐ వెబ్సైట్లో రిజిస్టర్ అవుతుంది. రిజిస్టర్ అయిన తరువాత ఒక ఏఐ అవతార్ని క్రియేట్ చేస్తుంది. అవతార్ని క్రియేట్ చేశాక ఏమయ్యింది, నీలా జో ఎందుకు విడిపోయారు, మరి తరువాత ఏం ప్రాబ్లం ఫేస్ చేశారు అన్నదే మూవీ యొక్క స్టోరీ లైన్. ఫ్యామిలీతో చూడొచ్చా లేదా అంటే, స్టార్టింగ్లో ఒక చిన్న సీన్ ఉంటుంది, ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది. ఆ సీన్ తెప్పిస్తే మిగతా మూవీ మొత్తం ఫ్యామిలీతో చూడవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏఐ ద్వారా ప్రజలు ఎలా ప్రభావితం అవుతున్నారు, ఏఐ మన సిస్టంలో ఏమేం చేయగలదు అన్న పాయింట్ బాగా చూపించారు. అలాగే మూవీ మొత్తం ఒక ఫ్లోలో వెళ్ళిపోతుంది. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏఐ ద్వారా ప్రజలు ఎలా ప్రభావితం అవుతున్నారు అన్న పాయింట్ బాగా చూపించారు. తెలుగు డబ్బింగ్ అయితే పర్ఫెక్ట్గా ఉందనే చెప్పాలి. సో ఫైనల్గా ఏఐ ఎంత డేంజర్ అని చూపించారు. అయితే ఇక మెయిన్ లీడ్స్లో చేసిన అరణ్య పాండే పర్ఫార్మెన్స్ అయితే బాగా చేసిందనే చెప్పాలి. ఇక మిగతా యాక్టర్స్ అయితే ఎక్కువగా కనబడరు, కానీ వాళ్ళ రోల్స్లో బాగానే చేశారనే చెప్పాలి. సో ఇది గైస్ కంట్రోల్ మూవీ రివ్యూ. మీలో ఎవరైనా మూవీ చూసి ఉంటే మీకు మూవీ ఎలా అనిపించిందో మాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలాగే మన రివ్యూ నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాము. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. హలో గైస్.